హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ధనవంతులు అండ్ మిలియనర్స్ ఇచ్చేసే ఫార్ములా అయితే మీకు చెప్తాను. చాలామంది ఇది తెలియక వాళ్ళ ట్రాప్‌లో అయితే పడుతూ ఉంటారు. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ఒక రిచ్ ఫ్రెండ్స్, ఇంకొక పూర్ ఫ్రెండ్స్ అనమాట. సో, రిచ్ పర్సన్ ఏం చేసాడంటే 10,00,000 స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశాడు. టీసీఎస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టీసీఎస్‌లో ఇన్వెస్ట్ చేశాడు. అది 2020కి వచ్చేసరికి అది 10% అంటే 10 టైమ్స్ అయితే పెరిగింది. 10,00,000 రూ. 1,00,000 అయితే అయింది. అదే కా 2010లో ఇంకో ఫ్రెండు ఒక కారు కొన్నాడు. ఆ కారు వాల్యూ 10,00,000. ఇప్పుడు 2020లోకి వచ్చేసరికి ఆ కారు వాల్యూ 2,00,000 అయితే అయిపోయిందనమాట. డిసప్పియర్ అయితే అయిపోయింది. సో, దీంట్లో ఎవరు తెలివైనోళ్ళు? ఈయన దగ్గర ఇప్పుడున్న మనీ రూ. 1,00,00,000. ఈయన పని చేయకపోయినా సరే బతికేయొచ్చు. సో, ఈయన దగ్గర ఉన్న కారు వాల్యూ 2,00,000. సో, అది అసల వాల్యూ కూడా చేయరు. సో, ఈయనైతే ఇప్పుడు 50,00,000 కారు కొనుక్కున్నా సరే, ఇంకొక 50,00,000 అయితే మిగులుతాయి. సో, లేట్ అయితే కొంచెం లేట్ అయినా సరే, ఇట్లా అయితే చేస్తే బెటర్ అనమాట. ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత ఏదైనా కొనుక్కోవాలి. మీకు 2 కార్లు కొనే కెపాసిటీ ఉంటే అప్పుడు కొనుక్కోవచ్చు ఒక కారు. అదే మీకు అప్పు చేసి ఈఎంఐలో కొంటే ఇట్లా ఇట్లా లాస్ట్‌కి ఇట్లా అయిపోతారనమాట. అర్థమైంది కదా! సో, ఇది తెలివిగా అయితే ప్లాన్ చేసుకోవాలి. ఇట్లాంటి అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లా బెల్ కూడా నొక్కండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.